ఒకసారి ఓ సింహం అడవిలో నుంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? కాస్తైనా హుందాతనం ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగావి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ, మీరు ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైన నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది సింహం. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పట్నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి. చూస్తుండగానే కుందేళ్ళు, జింకలు వంటి జంతువులకు ఆహారం దొరకకుండానే చేశాయి. దీంతో జంతువులన్నీ అడవిని వదిలి మరో చోటకు వెళ్ళిపోయాయి. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం ఆశ్చర్యపోయింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గృహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. ఏం చేసేది లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది సింహం. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.